సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఒత్తైన గడ్డం, పొడగాటి జుట్టును పోనీటైల్ వేసుకుని ఈ మధ్య ఎయిర్పోర్ట్ లో కనిపించాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ఉండొచ్చు. ఇక రాజమౌళితో మూవీ అంటే ఏ హీరో అయినా సరే అది కంప్లీట్ అయ్యే వరకు వేరే ప్రాజెక్ట్ చేయడానికి వీలుండదు. కానీ మహేష్ మాత్రం మరో క్రేజీ మూవీలో భాగం కానున్నాడని తెలుస్తుంది. 2019లో హాలీవుడ్ లో రిలీజ్ అయిన ది లయన్ కింగ్ వరల్డ్ వైడ్ యాక్షన్ సినిమాలకు మించి వసూలు సాధించింది. ఇప్పుడు ఇదే సిరీస్ లోను మరో మూవీ ముఫాసా ఈ ఏడాది డిసెంబర్ 20న ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ లాంటి చాలా భాషల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం ప్రొడ్యూసర్స్ పెద్ద ప్లానే వేస్తున్నారు. ఇప్పటికే మెయిన్ లీడ్ ముఫాసాకు బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తో డబ్బింగ్ చెప్పించారు. ఇతని కొడుకులు ఆర్యన్, అబ్రహం తోనూ సింహ, బుల్లి ముఫాసా పాత్రలకు డబ్బింగ్ చెప్పించారు. ఇప్పుడు తెలుగులో మహేష్ తో ముఫాసా రోల్ కు డబ్బింగ్ చెప్పించాలనుకుంటున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో ముఫాసాకి మంచి క్రేజ్ ఏర్పడొచ్చు. అలానే తెరపై కనిపించినప్పటికీ ఒక కొత్త సినిమాతో ప్రేక్షకులని మహేష్ పలకరించే అవకాశం ఉంటుంది. ఈ డబ్బింగ్ చెప్పేందుకు గాను మంచి మొత్తాన్ని ఆఫర్ చేశారట.